రామచంద్రపురం నియోజకవర్గ బీసీ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్ కుమార్ గారు విచారకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. జిల్లా నిలబెట్టినప్పుడు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పనా కూడా అవకాశం లేని పరిస్థితులు గతంలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పంచాయతీల నుంచి, మండల పరిషత్తుల నుంచి, మున్సిపాలిటీల నుంచి తీర్మానం చేసి, అదేవిధంగా రోడ్లు ఎక్కి ప్రజా సంఘాల రూపంలోని వివిధ కార్యక్రమాల రూపంలో నిరసన తెలియజేసిన ఏ విధమైన మార్పు లేదు. కేవలం రాజకీయ పలుకుబడితోటే ఈ నియోజకవర్గాల పునరుద్ధరణ జరుగుతుందని మన పక్కన ఉన్న మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతిష్ చెప్పడం జరిగింది. దానికి కారణం ఒకరు అర్థమవుతుంది చాలా క్లారిటీగా. అఖిలపక్ష వారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది. గత బ్రిటిష్ కాలంలోనే వారు కూడా ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలని ఆ రోజుల్లోనే ఇక్కడ ఏరియా ఆసుపత్రి నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లోనే ఇక్కడ తహసీల్దార్ గారి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు సముదాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే అనేక రకాల కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ అంచెలంచెలుగా 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి శ్రీ రాజా కాకలపూడి రామచంద్రరాజు గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజానీకానికి, ఈ ఏరియా ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆర్టీసీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ ప్రాంతం నుంచి 3 సార్లు పోటీ చేసి గెలిచినటువంటి తోట తిరుమూర్తి గారు కూడా ఈ ప్రాంత ప్రజాధికారి యొక్క సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ కార్యాలయం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అలాగే గతంలో వెటనరీ హాస్పిటల్ ఉంది, తర్వాత ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది, తర్వాత ఆర్ఎండి ఆఫీస్ ఉంది, అలాగే అన్ని నీటిపారుదల శాఖతో సహా. అలాగే అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానీకం విద్యుత్ పరంగా, అలాగే వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి శ్రీ కుత్తువేటి పేరాజు పంతులు గారు కూడా శ్రీ కుత్తువేటి పేరాజు పంతులు జాతీయోన్నత పాఠశాల నిర్మించడం జరిగింది. అనంతరం జూనియర్ కాలేజీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా జిల్లా స్థాయికి ఎదిగినటువంటి ఈ నియోజకవర్గాన్ని, మండల హెడ్ క్వార్టర్స్ ని తరలించడం చాలా దారుణం, చాలా దురదృష్టకరం. మరి గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం జిల్లాల విభజనలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని మరి జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల విభజన చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏవైతే 7 పార్లమెంట్ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి పార్లమెంట్ని ప్రాదేశికంగా తీసుకుని జిల్లాలుగా విభజించడం జరిగిందండి. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేసినప్పుడు మేము ఇదే ప్రాంతంలో, ఇదే ప్లేస్లో నిరాహార దీక్ష చేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్గా ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ నిర్మిస్తే మా ప్రాంత ప్రజానికానికి చాలా ఇబ్బంది అవుతుంది, రైతులు ఇబ్బంది పడతాం,
ఉద్యోగులు ఇబ్బంది పడతారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు, మాకు బస్సు సౌకర్యం కూడా లేదు. అలాగే మేము గోదావరి దాటి వెళ్ళవలసిన పరిస్థితి. ఇటు యానం బీచ్గా వెళ్తే 2 బస్సులు మారాలి, అలాగే రౌండ్ బాల్ మీదకి వెళ్తే 3 బస్సులు మారాలి. ఆ విధంగా 70-80 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనివల్ల శ్రమతో కూడిన వ్యవహారం అక్కడ రోజంతా గడిచిపోతుంది. ఏ సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి వేణు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్ అందరినీ కూడా ఉక్కుపాదం మోపి వాళ్ళెవరిని కూడా తీర్మానాలు చేయనివ్వకుండా ఆఫ్ చేసి ఈ సభకు కూడా ఎవరిని రానివ్వకుండా చేయడం జరిగిందండి. అప్పుడు ఒక సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి తల్లుడు పిల్లు సూర్యప్రకాష్ గారు మాకు మద్దతు ఇచ్చారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా మద్దతు అనేటువంటి పరిస్థితి అండి. అయితే ఏది ఏమైనా ఇటీవల కాలంలో మళ్ళీ జిల్లాల పునర్విభజన తెరపైకి వచ్చేటప్పటికి మళ్ళీ గౌరవ సభ్యులందరూ కూడా ఒక 2-3 నెలల క్రితమే ఎవరి పంచాయతీలో వాళ్ళు మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ మా నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఉంచాలని తీర్మానాలు చేయడం జరిగిందండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంతో పాటు సబ్ డివిజనల్ కార్యాలయం కూడా తరలించకుండా మా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపమని, అలాగే ఒకవేళ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలీనం చేస్తూ డిజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మరి గోదావరికి యువత ఉన్నటువంటి మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 2 మండలాలు పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలిపి కాకినాడ జిల్లాలో కలిపి బాదులూరు మండలాన్ని, కడప మండలాన్ని, పెదపూడి మండలాన్ని మా రెవెన్యూలో కలిపి ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం, అలాగే డిఎస్పీ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంచేలాగా ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మేము డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలంటే పెద్దాపురం వెళ్ళవలసి వచ్చిందండి, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయం వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళవలసి వచ్చిందండి. అలాంటి పరిస్థితి లేకుండా ఈ నియోజకవర్గం నుంచి స్థానికంగా పోటీ చేసి గెలిచినటువంటి పెద్దలు ఈ నియోజకవర్గ ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యాలయాలన్నీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఏరియా ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యాలయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో నాయకులు వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. వాళ్ళకి అవగాహన లేని కారణంగా ఈ నియోజకవర్గాన్ని అగమ్యగోచరంలో వదిలేసి వారి దాని వారు చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తామండి. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి మంత్రివర్యులు శ్రీ వాసుశెట్టి సుభాష్ గారు నిన్నే మీడియాతో మాట్లాడుతూ